చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తూ ఉండేదండి, బట్టలు జాడింపులో తెలుపొస్తాయి, కూరలు తాలింపులో రుచి వస్తుందని చెప్పేసి. అలాగని చెప్పి పప్పులో తాలింపు వేసినప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడాను కొంచెం తాలింపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మూత పెట్టేసుకున్న కాసేపు అయిన తర్వాత ఆ తాలింపు పప్పుకు పట్టిన తర్వాత మిగతా పప్పు వేసుకోవాలి అని చెప్పి. సో పప్పు అయితే నేను ఇట్లాగే తాలింపు వేస్తానండి. ఇకపోతే ఇవాళ మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు చూసారా, వీళ్ళు మా అమ్మమ్మ తరపు చుట్టాలన్నమాట. ఈ వరదలు వచ్చాక మమ్మల్ని ఎవరైనా వచ్చి మా చుట్టాలు పలకరించారా అంటే వీళ్ళు ఒక్కళ్ళేనండి. ఫస్ట్ వచ్చిన చుట్టాలన్నమాట. పలకరించడానికి వచ్చారు మా అత్త వాళ్ళు. అంటే ఇప్పుడు వరకు చాలా మంది ఫోన్లో మాట్లాడారు, ఎలా ఉన్నారు ఏంటి అని బాగోగులు కనుక్కున్నారండి. ఇంట్లో వాళ్ళు ఏంటి బయట వాళ్ళు ఏంటి అందరూ కూడాను ఫోన్ చేశారు. బట్ మా అత్తమ్మ వాళ్ళైతే డైరెక్ట్గా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించడానికి వచ్చారండి. అది కూడాను మా అత్త వాళ్ళు వచ్చింది ఇక్కడి నుంచి కాదండి, లోకల్ నుంచి కాదు, కాకినాడ నుంచి వచ్చిందనమాట. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మనకంటూ ధైర్యం చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వీడియోకి ఒక లైక్ చేయండి.